ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాంతో చెప్తున్నాడు ఏమనంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుంటావు అందరికీ, కాబట్టి నేను చెప్పినట్టు చేయి అని చెప్పేసి ఆ పిలిపిచ్చినప్పుడు అబ్రహాము ఆయనకు లోబడ్డాడు. నేనేం చేయాలి ప్రభా అంటే, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పేసి చెప్పాడనమాట. అందుకు అబ్రహాం వచ్చి కొన్ని సాకులు చెప్పాడులేండి. చెప్పిన తర్వాత అవన్నీ దేవుడు క్లియర్ చేస్తాడు. తర్వాత బయలుదేరాడు. అందుకే అబ్రహామును గొప్ప జనముగా నిజంగానే చేశారనమాట. చూడండి, దేవుని పిలుపుకు, దేవుని మాటకి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుడు చెప్పింది సాకులు చెప్పకుండా, ప్రభా అది ఉంది ప్రభా, ఇది ఉంది ప్రభా, అది చేయాలి ఇది చేయాలి, ఇట్లా దేవుని మాటకు మనం ఎదురు చెప్పకుండా, సాకులు చెప్పకుండా, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుడు ఎప్పుడైతే ఏదైతే చెప్తాడో అప్పటికప్పుడే మనం చేసామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన నామమును గొప్ప చేసి అందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మలుస్తాడు, మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు లోబడండి. దేవుడు మీద ఏదన్నా ఒక మాట చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా లోబడండి. దేవుని వాక్యం మన యొద్దకు వచ్చిందనుకోండి, ప్రతి మాట కూడా మన కొరకే దేవుడు బైబిల్లో రాయించాడు. కాబట్టి మీ యొద్దకి ఏ మాట వచ్చినా సరే ఆ మాటను బట్టి దేవుణ్ణి మహింపరచండి, దేవునికి లోబడండి. ప్రైజ్ ద లార్డ్.